తీర్పై ఈసీఎస్మే అధికారపక్షం అక్రమాలపై కుప్పల తెప్పలుగా ఫిర్యాదులు అడిగితే అంతా బాగుందంటున్న కొందరు కలెక్టర్లు ఎస్పీలు పొంతనలేని సమాచారంపై అనుమానం వారి పుట్టుపూర్వోత్తరాలపై కమిషనర్ కొందరిపై అంతర్గతంగా విచారణ వారం తర్వాత వరుసపెట్టి వేటంటూ ఓవరాల్గా ఇప్పుడు కనుక అధికారులకి తెలుగుదేశం కంప్లైంట్ ఇవ్వగానే అధికారులు తీసేయాలి, ఉద్యోగాల్లోంచి లేకుండా చేసేయాలి. ఒకవేళ అట్లా తీయకపోతే కనుక వాళ్ళందరూ కూడా వైసీపీ మనుషులు వాళ్ళు పుట్టింది ఒకవేళ పొరపాటున కడపనిను లేకపోతే వాళ్ళకి ఎవరన్నా చుట్టాల్లో కానీ ఫ్రెండ్స్లో కానీ రెడ్ అని ఉంటే కనుక వాళ్ళు వాళ్ళ మనుషులు అని చెప్పేటువంటి కోణంలో నుంచి ఈసీ ద్వారా యాక్షన్ తీయించుకునేటటువంటి ఎత్తుగడ ప్రస్తుతం నడుస్తుంది. లేకపోతే చిత్తైన అదే ఎత్తు నాడు వివేక హత్య, ఇప్పుడు విశాఖ డ్రగ్స్ అంటూ ఎన్నికల ముందు ప్రత్యర్థులపైకి నెట్టే ప్రయత్నం. సిబిఐ విచారిస్తుండగానే డ్రగ్స్లో లింకులు పురంధేశ్వరి బాబు లోకేష్ భారత్లపై విషయం. ఎన్నికలకు ముందు మరోసారి జగన్ మైండ్ గేమ్, వివేకాన్ని బాబు చంపించారు నాడు కథనాలు, చివరికి జగన్ కుటుంబం మెడక ఆ కేసు అంటూ అప్పుడు అట్లాగే చేశారు. మరి వీళ్ళు చేస్తున్న పని ఏంటి? అప్పుడు వివేకానంద రెడ్డి మీటర్ కేసి జగన్ మీదకు తొయ్యాలని చూశారు, అందుకని జగన్ వీళ్ళ మీదకు దోశాడు. చివరికి ఇప్పుడు డ్రగ్స్ అంతే, జగన్ మీదకు తొయ్యాలని చూశారు. ఇప్పుడు జగన్ రివర్స్ గేమ్ ఆడడం బిగించేసేటప్పటికి మళ్ళీ ఫౌల్ అని వీళ్ళు అరుస్తారు. మర్డర్లని నేరాలని ఎదుటోళ్ళ మీదకి తొయ్యాలని చూస్తూ పర్లేదులే మేమే నేరస్తులు అని చెప్పుకుంటారు ఏంటి? ఎవడన్నా ఎదురుకేస్తున్నారు ఏగానర్రని మళ్ళీ ఇప్పుడు డిఫెన్స్ గేమ్ ఎందుకు ఆడటం? ఇక్కడ వీళ్ళు రాసుకొచ్చింది ఏంటి? ఈనాడు జ్యోతి 2 రోజుల నుంచి జగనే చేయించాడని. ఇప్పుడు అసలు విషయాలు వాళ్ళు చౌదరి అని తేలటం ప్లస్ వాళ్ళ కుటుంబాలకి సాన్నిహిత్యం ఉందని తెలియడంతో దాంట్లో మళ్ళీ అబ్బాయి అదంతా తూచేది డ్రగ్స్ కేసు సిబిఐ చూస్తుంది కదా అని చెప్పి ఇట్లాంటిదే ప్రతి వార్తలోనూ దొంగ వార్తలు దొంగ విషయాలతోనే కథ నడుస్తూ ఉంది. ఇక అదే కోణంలో నడిపిస్తున్నారు. లేకపోతే ఆ మంచి విద్యుత్ బకాయిలు 4 కోట్లు బాపట్ల